పెద్దమ్మా ఏమైంది? ఇక్కడున్నారేంటి? ఎక్కడికెళ్తున్నావే? అది పెద్దమ్మా, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. అబద్ధం చెప్పావంటే గుడ్లు పీకి చేతిలో పెడతాను. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు తారతో కలిసి ఎవరికి అన్యాయం చేస్తున్నావు అర్థమవుతుందా? మీ సొంత అన్నయ్యకే. అన్నయ్య అనే ప్రేమ ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా ఎందుకు వస్తుందమ్మా? ఇక్కడ ఎవరి స్వార్థాలు వారికి సరిపోయాయి. శిఖర, నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి పెళ్ళి ఎక్కడ జరుగుతుందో చెప్పు ప్లీజ్. శిఖర, దీని బ్రతిమలాడడం ఏంట్రా? నాలుగు తగిలిస్తే ఇదే చెప్తుంది. చెప్తావా లేదా? పెద్దమ్మా చెప్తాను. వచ్చి కారెక్కు రా. రే కార్తీరా, స్టార్ట్ చేయి. ఎక్కు. పోనీరా. ఆగండి. శిఖర, నువ్వు లోపలికెళ్ళు. ఎందుకొచ్చారు? పిలవని పేరెంటానికి రావడానికి మీకు సిగ్గుగా లేదు? మీరు మా గురించి ఏవైనా అనుకోండి తారగారు, మేమేం బాధపడం. కానీ హిమ విషయంలో మీరు చేస్తుంది మాత్రం చాలా పెద్ద తప్పు. నా కూతురి విషయంలో ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ముందిక్కడి నుంచి వెళ్ళండి. మేం వెళ్ళడానికి రాలేదు, ఈ పెళ్లి ఆపడానికి వచ్చాం. ఓహో అలాగా. అయితే మీరు మర్యాదగా చెప్తే వినేలా లేరు. మెడ పట్టుకొని గెంటేస్తేనే వెళ్లేలా ఉన్నారు. సెక్యూరిటీ. తారగారు, మీరు మూర్ఖత్వంతో వీళ్ళిద్దరి జీవితంతో ఆడుకుంటున్నారు. హిమకు పెళ్లి చేసి ఒక బిడ్డకు తల్లిని దూరం చేయాలని చూస్తున్నారు. ఇది మహాపాపం. ఈ పెళ్లి ఆపండి. రాణిమ్మా, నీ నీతి కథలు వినడానికి నాకు టైం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు కబురు పంపిస్తాను, వచ్చి చెప్పు. తీరిగ్గా వింటాను. ఇప్పుడు బయలుదేరండి. ఏంటి తారగారు, బతిమాలుతున్నామని చేతగని వాళ్ళలా కనిపిస్తున్నామా? మేం తలుచుకుంటే ఇక్కడికిక్కడే ఈ పెళ్లి ఆపగలం. అలాగా? ఏది ఆపేయండి చూస్తాను. చూడు రాణిమ్మా, ఒకప్పుడు నా కూతురు సాగర్ని ఇష్టపడింది. అందుకే ఆ పెళ్లిని నేను ఆపలేకపోయాను. కానీ ఇప్పుడు పూర్తిగా వీణ్ణి ద్వేషిస్తుంది. మీరు ఆపడం కాదు, ఆ దేవుడే దిగొచ్చినా ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అది చూద్దాం. సాగర్, నీ భార్యని తీసుకురారా. సరే పెద్దమ్మా. తారా, అరవకో. నా కూతురి భవిష్యత్తు బావుండాలని ఈ పెళ్లి జరిపిస్తున్నాను. దానికి అడ్డుపడాలని చూసే ఎవరినైనా సరే అడ్డంగా నరికేస్తాను. సెక్యూరిటీ, వీళ్ళని బయటికి తరిమేసాయి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. సార్ సార్ వెళ్ళండి సార్. మేడం మేడం వెళ్ళండి మేడం. మేడం ప్లీజ్ మేడం వెళ్ళండి మేడం. మేడం హిమ, మేడం వెళ్ళండి మేడం. హిమ. సార్ వెళ్ళండి సార్. మేడం వెళ్ళండి మేడం, చెప్తే అర్థం కదా, వెళ్ళండి. రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు,
చాలా థ్యాంక్స్ అమ్మా, నా ప్రాణాలు కాపాడు. నువ్వే లేకపోతే ఇవాళ నేను బ్రతికుండేదాన్ని కాదు. నాకు ప్రాణం విలువ తెలుసు డాక్టర్ గారు. నా కళ్ళ ముందు ఒక అపాయంలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నేను మనిషినేగా. మీరు మా హిమకి డెలివరీ చేసిన డాక్టరే కదా? అవునండి, అది నేనే. ఇప్పుడు మీరు చెప్పే నిజం మీదే మా హిమ జీవితం ఆధారపడి ఉంది. దయచేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. హిమ బిడ్డ ఏమయ్యాడో, ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి డాక్టర్. కృష్ణ, మళ్ళీ అదే టాపిక్ తెస్తావేంటి? హిమ కొడుకు అక్కడే చనిపోయాడు కదా? లేదండి, హిమ బిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే అదండి జరిగింది. మాకు తెలియకుండా మా వెనక ఇంత కుట్ర చేసిందా? అవునండి, ఈ విషయాలన్నీ నిరూపించాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ అత్తయ్య గారు నేను సేకరించిన ఆధారాలన్నింటినీ తారుమారు చేసి దెబ్బ కొడుతూనే ఉన్నారు. సరే వెళ్దాం పద, లేట్ చేస్తే అక్కడ హిమ పెళ్ళైపోతుంది. ఆ, ఆ, డాక్టర్, మీరు కూడా మాతో రావాల్సి వస్తే మీకేం పర్వాలేదు కదా? ఐఎమ్ ఓకే కృష్ణ, నాకు పునర్జన్మ ప్రసాదించిన దానివి. నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఏవండి, ఇంటికి వెళ్ళి హర్షాన్ని కూడా తీసుకువెళ్దాం. సరే రండి డాక్టర్. వెళ్ళండమ్మా, మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండమ్మా. ఏ ఉండవయ్యా. హిమా, నా మాట విను, ఈ పెళ్లి చేసుకోవద్దు. హిమా, హిమా, సాగర్, ఇక లాభం లేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మాటలతో వినే స్థాయిని వీళ్ళెప్పుడో దాటిపోయారు. ఇంక దెబ్బ కొట్టాల్సిందే. హిమా, నా మాట విను. నిన్ను మీ అమ్మ మోసం చేస్తోంది. నిజం కళ్ళు కప్పి అబద్ధానికి నిజమనే రంగు పులిమి దాన్ని నువ్వు నమ్మేలా చేస్తోంది. నిన్ను సాగర్ని శాశ్వతంగా విడగొట్టాలని చూస్తోంది. రాణిమ్మా, ఒకే విషయాన్ని నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? నీకు బోర్ అనిపించట్లేదా? సాగర్ బండారాన్ని బయట పెట్టింది నేనే. వీడి నిజస్వరూపం ఏంటో అని నా కూతురికి అర్థమయ్యేలా చేసింది నేనే. కానీ నేను సాగర్ మీద నిందలు వేశాననో, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి లేనిపోనివి కల్పించి చెప్పాననో నా కూతురు ఇతన్ని వదిలించుకోలేదు.